గుడ్లు కూర, ఆడపొంగులు, సోమవారంకి గుడ్లు, బిర్యానీ, చెక్కీలు, పులహారి, గుడ్లు, దొండకాయ పచ్చడి, టమాటా పచ్చడి, సాంబార్. కూరలు అన్నాలు కూడా మారుతాయి. శుక్రవారం శనివారం మామూలు అన్నం, ఆకుకూరలు పప్పు సారు. శుక్రవారం శనివారము పప్పు సారు. ఎందుకు నా ఇష్టం నా ఇల్లు ఆడికేమో నా మీద ఎక్కుతున్నాడు. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఇంకా వేరే ప్రాంతంగా మనం వెళ్తున్నామండి. ట్రైబల్ ఏరియా చూడండి, ఇక్కడ జలపాతం పారుతుంది. సౌండ్ ఎలాగే ఉంటుంది అనిపిస్తుంది. సో లొకేషన్ అడిగింది, మంచి మంచి లొకేషన్ చూడండి, ఎంత పచ్చంగా ఉంది. నాకైతే నచ్చిందండి. ఇదండి ఒక ఆయన వచ్చారండి, బండి ఎక్కట్లేదు చూడండి. అప్పండి తాటి అండి ఎక్కుతున్నామండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ట్రైబల్ మీదిలో కూడా అనే ఊరు ఉంది అని చెప్పాడండి. అయితే నాకు కొంచెం అక్కడ వరకు తీసుకెళ్ళాను అంటే, ఇదిగండి అతను నాకు సపోర్ట్ చేసేసాను. ఘాటి అండి దాంతో ఎక్కుతాను. మంచి లొకేషన్ చూడండి. ఎండగా ఉందండి. ఇది మీదురు కూడా అండి. అదండి ఇక్కడ ట్రైబల్స్ అండి అందరం ఇక్కడికి వచ్చామండి. ఏ ఊరు నాన్నది? ఎగురు కూడా. ఇది ఏటి ఉన్నాయి? వాటర్ సమస్య ఉంది. ఏంటి? బోర్ తీసారు కానీ కరెక్ట్ కింద నీళ్ళు దొరికిపోవడం వల్ల ఆగిపోతున్నాయి. ఎక్కడ? ఇక్కడ ఈ ట్యాంక్ వస్తుందా? బోర్ నుంచి అంటే ఈ ట్యాంక్ వెళ్తుంది. వేసారు, తీస్తే అక్కడ పోయింది. మన తర్వాత అక్కడ వేసారు. వేసిన తర్వాత అది వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం రావు. అతను అనేది ఏమిటంటే వాటర్ ప్రాబ్లం మాకు ఉందండి. బోర్ వేసాము కానీ కరెక్ట్గా నీరు రావట్లేదు. ప్రాబ్లం మాత్రం ఎక్కువ ఉందండి. ఆ బోర్ నుంచి నీరు రావట్లేదు. అది ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ ఎక్కించి ఆ ట్యాంక్ నీళ్ళు కూడా మాకు చాలట్లేదు అని చెప్తున్నాను. ఎండాకాలం చాలా ఇబ్బంది అయిపోతున్నారు. తర్వాత ప్లస్ ప్రభుత్వం నుండి వచ్చింది కూడా ఆదాయం కూడా అందట్లేదు. మరి కొన్ని భూములు కూడా తొలి సర్వేస్ చేస్తామన్నారు. చాలా పెండింగ్లు ఉన్నాయి. అధికారం కూడా రావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇదిగో అదిగో అంటారు, ఎవరు రావట్లేదు. అక్కడ వస్తే మరి కొండల్లోనే జీవితం వస్తారంటేనండి. ఇప్పుడు జీవులు ఉన్నాయి, ఏదో చేసుకొని కర్రలు అమ్మేసి అంటే జీడి తోటలు వేస్తున్నారా మీరు? కాస్తారా? తోట వేసాం. అది ఆ టెంకాయ 2 నెలలు 3 నెలలకి ఆ టెంకాయ వస్తాయి. అనేది ఏంటంటే జీడి వేసామండి. జీడి మీద కొంత ఆదాయం వస్తుంది, కానీ మిగతా టైంలో ఏంటంటే కర్రలు కొట్టుకొని మేము అమ్ముకొని మేము జీవిస్తామండి అని చెప్తున్నారండి. అతను పిల్లలు ఇక్కడ చదువుతున్నారండి. ఇక్కడ ఎంతవరకు ఉంది? 5వ తరగతి ఇక్కడ చదువుతారు. తర్వాత బయట స్కూల్లో వెళ్తారు. తర్వాత కొంతమంది ఇటు సౌర సిద్ధమైనది ఆ విధంగా ఆ ప్రాంతాలకు వెళ్తారు. అనేది ఏంటంటే పిల్లలు ఇక్కడ 5వ తరగతి వరకు స్కూల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. తర్వాత 5 దాటాకనమాట 6 నుండి అనమాట బైదలపురం కానీ సిద్ధమడకు కానీ పైపైనంత సీది కానీ చదివిస్తామండి అని చెప్తున్నారండి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. బాగలేకపోతే అంటే అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ తీసుకెళ్తారు? పాతపట్నం. ఇక్కడ దగ్గర అది లేవా? బైదలపురం కూడా వాళ్ళు కరెక్ట్ గా ఉండరు. ఏదైనా నెలకి సడన్ మనం బాగలేకపోతే అనమాట అంబులెన్స్ స్పెషలిస్ట్ వస్తుందండి. అంబులెన్స్ వస్తుందండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉందండి. ఆ బోర్ ఏంటంటే ఆ బోరు ఎక్కువ నీరు రాదండి. ఇక్కడ కూడా ఈ ట్యాంక్లో వెళ్తుంది. ఈ ట్యాంక్ నీరు మొత్తం మాకు చాలండి అని అంట. ఇదిగోండి
ఊరండి ఇది మీదిలో కూడా. ఇక్కడ అంగన్వాడీ కూడా ఉందండి, అది కూడా పర్లేదండి. ఇక్కడ సౌకర్యము పర్లేదు, అదిగోండి అదండి అంగన్వాడీ అక్కడ ఉన్నదండి. పర్లేదండి, అంగన్వాడీ ఇచ్చారంటే మంచిగా ఉంటుందండి ఇది. ఇదిగోండి త్రావండి ఎలాగ ఈ చూడండి ఇల్లు ఎలాగ ఉన్నాయి. ఇదిగోండి అంగన్వాడీ సెంటర్ ఉందట, ఇదిగోండి హౌసెస్ ఇవ్వండి, అందరూ ఉన్నారండి హౌసెస్. అంటే వీరు ఉంటారండి, అంటే కొండ మీదే ఉంది కానీ ముందుకు కాదు, ఇది పర్వాలేదు కొంచెం అంత హౌసెస్ అండి. ఇది అంగన్వాడీ అండి, ఇది ఇది స్కూల్ అండి, ఇది స్కూల్ అండి, ఇది స్కూల్ అండి. టీచర్ అండి ఇదండి, పర్లేదండి ఇక్కడ స్కూల్ ఉందనంటే పర్లేదు, 5వ తరగతి వరకు చెప్తారటండి. ఈరోజు బిర్యానీ లాంటి దాన్ని ఎవరికి ఇది? స్కూల్ పిల్లలు. స్కూల్ పిల్లలకి, నేను స్కూల్ పిల్లలకి బిర్యానీ గుడ్లు అండి వండుతున్నారండి. ఎంతమంది ఉంటారమ్మా స్కూల్ పిల్లలు? 18 మంది ఉంటారు. 18 మందికి ఇక్కడ ఉంటాండి స్కూల్ పిల్లలకి ఫుడ్ అండి. ఇక్కడే అంగన్వాడీ కూడా బాగానే ఉందండి, అది దగ్గర అండి. ఇది స్కూలు, అది అంగన్వాడీ అండి. ఏటేటి వండుతారమ్మా? ఆడపొంగులు సాంబారంకి, గుడ్లు, బిర్యానీ, చెక్కీలు ఇస్తారు. అమ్మో, మంచి ఫుడ్ పెడుతున్నారు అయితే. సోమవారము ఇవి, మంగళవారము పులబారి, గుడ్లు, దొండకాయ పచ్చడి, టమాటా పచ్చడి. ఇంకా తర్వాత నెక్స్ట్ డే సాంబార్. బిర్యానీ కంపల్సరీ రోజు ఉంటుంది. అంటే కూరలు మారుతాయి, కూరలు అన్నాలు కూడా మారుతాయి. శుక్రవారం శనివారం మామూలు అన్నం, ఆకుకూరలు పప్పు సారు. శుక్రవారం శనివారము పప్పు సారు అండి. స్కూల్కి అండి వంట వండుతారు. ఆయా కదా మీరు? ఆయా చెప్పారండి ఇలాగా స్కూల్ పిల్లలకి రోజుకి ఒక వెరైటీగా వండుతామండి. రోజు ఫుడ్ కాదు, రోజుకు మారుతుంటుందండి. సోమవారం, మంగళవారం, బుధవారం వేరు వేరేగా బాగానే ఫుడ్ పెట్టారండి. బాగుందండి చూడండి. స్కూల్ కూడా మంచిగా గ్రౌండ్లు అన్నీ బాగానే పెట్టారండి. ఇదిగోండి బాత్రూమ్లు కూడా ఉన్నాయి. స్కూల్ కూడా పర్లేదండి. పిల్లలు 18 మందికి ఇది సరిపోద్దులండి. చూడండి చుట్టూ ఏ విలేజ్లో లేవండి, ఒక్క విలేజ్ ఇక్కడ ఉందండి. ఇక్కడ బాత్రూమ్లు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూడండి లొకేషన్ అండి, బాగుందండి. ఈ స్కూలు పక్కన అంగన్వాడీ అండి. వెనక అంటారు. నేను విలేజ్ మొత్తం చూపిస్తానండి మీకు, ఎలా ఉంది విలేజ్లో. ఇల్లులు ఎలాగ ఉన్నాయి, రోడ్లు ఎలాగ ఉన్నాయి చూపిస్తున్నాను. ఇదంతా అలాగే ఉంటుందండి. పర్లేదండి, ఇది అన్ని ట్రైబల్ ఏరియా మీద బాగానే ఉందండి. ఇదండి ఇక్కడ ఇక్కడ హౌస్ ఉన్నదండి. మా తిన్నావా? లేదా ఏమి ఏమి ఆడుస్తున్నావేమి? చెప్పండి. ఏంటి ఇల్లు వస్తాయన్నారా? ఏమైంది అయితే? అది ఏటు కావాలన్నారా? ఆడికేమో నా ముందు పిల్లలు ఉంటే నీ ఎందుకు నీకు పిల్లలు ఇలాగ ఉంటాయి విలేజ్లో అండి. చూడండి ఎలాగున్నాయి. ఇలాగ వెళ్ళామండి. అంతా అనిపిస్తుందండి. సీసీ రోడ్డు గ్రాండ్ ఎంత చూడండి, అది దాని మీద తెచ్చారండి అడికాను. ఊరు
ఇరువులండి ఇవన్నీ. ఇదండి డౌన్ చూడండి, ఎందుకు దిగుతాం గోడ నుంచి చూడండి. చూడండి బాగా బాగుంది, బాగా చేస్తున్నాడా. డౌన్ చూడండి ఎలా ఉంది.